మన వాళ్ళ థింకింగ్ ఎంత నేరోగా అయిపోయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో చూడండి. ఇప్పుడు మేమందరం హిందూస్ కాబట్టి ఆ మౌంటైన్ పీక్ వెళ్ళాము. అక్కడ ఆ ఎమోషన్లో అందరూ జై శ్రీరామ్ అన్నాం, ఎందుకంటే అందరూ హిందూస్ కాబట్టి. అలానే మొన్న క్రికెట్ మ్యాచ్లో జెమిమా రోజెస్ గారు బాగా ఆడారు. సో ఆ ఆనందంలో థ్యాంక్స్ టు జీసస్, జీసస్ వల్ల బాగా ఆడని చెప్పింది అంతే. దాన్ని పట్టుకొని ఎంత దారుణంగా ట్రోల్ చేస్తారు ఆవిడని అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఒక లేడీ క్రికెట్ ప్లేయర్. ఆడావిడ అంత స్టేజ్కి వెళ్ళింది అంటే, ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళింది అంటే ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు భరించి ఉంటుంది. దాన్ని గుర్తించి మనం రెస్పెక్ట్ ఇవ్వడం మానేసి ట్రోల్ చేస్తారా? ఆవిడ ఆడుతుంది మన కంట్రీకే కదా. ఇప్పుడు అందరూ మైండ్ సెట్స్ ఎలా అయిపోయాయి అంటే, ఇంక అందరూ మనకు నచ్చినట్టు బిహేవ్ చేయాలి, మనకు నచ్చినట్టు ఉండాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మనం హిందూస్ కాబట్టి ఇంక అందరూ కూడా హిందూసే ఉండాలి, ఈ వేలో థింకింగ్ వెళ్ళిపోయింది. మీకు నచ్చితే ఎంకరేజ్ చేస్తారు, నచ్చకపోతే ఎంకరేజ్ చేయకండి అంతే. అంతేకాని వేరే రిలీజియన్ వాళ్ళని ట్రోల్ చేయడం చాలా తప్పు అసలు. అది రాజకీయ నాయకులు ఏంటంటే తమ రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం జస్ట్ మనలో లేని మతాన్ని పిచ్చెక్కించి గొడవలు పెట్టుకొని చేసుకొని వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. మీరు కొంచెం బ్రాడ్గా ఆలోచించండి. ఏ రాజకీయ నాయకుడు కూడా తమ పిల్లల్ని ఈ రిలీజియస్ ర్యాలీల్లో కానీ గొడవల్లో కానీ పంపించరు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, వాళ్ళ పిల్లలు మాత్రం సేఫ్గా వేరే కంట్రీ చదివించుకుంటారు, మనం మాత్రం ఇన్వాల్వ్ అవ్వాలి గొడవల్లోని కళ్ళల్లోని. సో దీనివల్ల లాభం వాళ్ళకే ఉంటుంది, మనకేం ఉండదు. మన దేవుడు మనకు సేఫ్ ఎప్పుడును. మన హిందూస్ ఎప్పుడు హిందూస్ ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం జై శ్రీరామ్ అని చెప్పి, అలాగే వాళ్ళ రిలీజియస్ని వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సో ఈ రాజకీయ నాయకుల వల్ల వాళ్ళ మాయలో పడిపోయి మీరు అనవసరంగా వేరే వాళ్ళని ఇలా ట్రోల్ చేయడం చాలా తప్పది. సో కొంచెం బ్రాడ్గా ఆలోచిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. సో ఆవిడ ఒక లేడీ క్రికెట్ ప్లేయర్. ఇప్పుడు నిజంగానే జీసస్ వల్ల గెలిచారు అనుకుంటే, ఇప్పుడు ఆస్ట్రేలియన్స్ కూడా క్రిస్టియన్సే కదా, వాళ్ళు జీసస్ని బిలీవ్ చేస్తారు. అంటే జీసస్ వాళ్ళని ఓడిచ్చేసారా మరి క్రిస్టియన్స్ని, ఐ మీన్ ఆస్ట్రేలియన్స్ని? లేదు కదా. ఆ మూమెంట్లో మనం గెలిచాం. సో ఆనందంలో ఆవిడ చెప్పుకుంది అంతే, ఆవిడ బిలీవ్ చేసే గాడ్ గురించి. ఇంతకు మించి తప్పేం లేదు. దాన్ని మీరు భూతద్దంలో చూసి ఆమెను ట్రోల్ చేయడం చాలా తప్పు. అంటే క్రిస్టియన్స్ అనే కాదు, అసలు ఏ రిలీజియన్ని మనం ట్రోల్ చేయకూడదు రిలీజియస్ బేస్ చేసుకొని. మనిషి క్యారెక్టర్ నచ్చితే ఎంకరేజ్ చేస్తాం, నచ్చకపోతే ఎంకరేజ్ చేయొద్దు అంతే. అంతేకాని ట్రోల్ చేయడం చాలా తప్పు. ఇంకా తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు కూడా మీరు ట్రోల్ చేసుకుంటా అంటే. జై హింద్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ.